నా వెనుక హోడ్ ఉంది వాటర్ ఫాల్. అత్తలో వేరే కలర్ ఉంది, ఇతలో వేరే కలర్ ఉంది రోడ్డు. ఇక్కడ ఏమైందబ్బా? యాక్సిడెంటే ఉంటుంది లారీకి, పెద్ద యాక్సిడెంటే. దాని ఇంజన్ మొత్తం వెనక ట్రాల్ మీద ఊకున్నది. లిఫ్ట్ అడుగుతున్నట్టున్నారు, పాపం లిఫ్ట్ ఇద్దాం. 50 rupees. 50 20 రూపీస్ అని రాసిండ్రు. బైక్ పార్కింగ్ 20, పర్సన్కి 30. ఓకే, ఎక్కుదాం. ఏం కనిపిస్తుంది చూద్దాం. భోగాలత్త వాటర్ ఫాల్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. నా ఛానల్ అయితే ట్రావెల్ సారాజు. నేనైతే ఇక లక్కవర్ణం నుంచి భోగాలత్త వాటర్ ఫాల్స్కి అయితే బయలుదేరుతున్నా. ఇడికెళ్ళి ఇక నైట్ ఇక్కడనే స్టే చేసింటి. టైం వచ్చి 9 అవుతుంది. ఇడికెళ్ళి భోగాలత్త వాటర్ ఫాల్స్ వెళ్తున్నా. నాకు ఇడికెళ్ళి భోగాలత్త వాటర్ ఫాల్స్కు 2 hours చూపిస్తుంది. వావ్ వావ్ బా, ఎంత మంచిగా ఉందో చూడు ప్లేసెస్. రోడ్ అయితే స్ట్రేట్ ఒకటే రొట్టు స్ట్రేట్ ఉంది, చుట్టూ అడివి. అబ్బా మస్తు అనిపిస్తుంది నాకైతే బండి నడుపుతుంటే ఈ రోడ్లో. బాబా బాబు, బండి ఏడ ఇంత టర్నింగ్ దగ్గర ఒకటే స్ట్రేట్ ఉంది, బండి స్పీడ్ వెళ్తుంది. ముందర ఏమైంది, లారీలు స్లోగా అవుతున్నాయి. ఏముండదు ముందర. ఓహో, చెక్ పోస్ట్ ఉందా? ఫారెస్ట్ చెక్ పోస్ట్ లాక్కుంది ఇది. కెమెరా ఛార్జింగ్ ఉందా లేదా? కెమెరా రికార్డింగ్ అవుతుందా? రికార్డింగ్ అవుతుంది. వావ్ బా, ఎంత బాగుంది. చుట్టూ చెట్లు, మధ్యలో నల్ల రోడ్డు, గ్రీన్ కలర్ బ్లాక్ కలర్. ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉందో చూడు. బాబా నడుపుతుంటే ఆగి ఉంది బండి అయితే. కోతులు చూడు, అడవి మొత్తం కోతులున్నట్లున్నాయి. ఈ అడవిలో ఒక్క బస్సు కూడా కనిపించలేదు. ఇప్పుడు ముందు అయితే పల్లె వెలుగు బస్సు ఒక్కటి కనిపించింది, ఇప్పుడు ఒక్క బస్సు కనిపిస్తుంది. దగ్గర దగ్గర 50 కిలోమీటర్లు వచ్చిన, 50 కిలోమీటర్లు అయినాక ఇప్పుడు ఒక్క బస్సు కనిపిస్తుంది పల్లె వెలుగు. వర్షాలు బాగా పడ్డందుకు ఏడన్న వాగులు అన్ని ఓడుకలు నిండా కనిపిస్తుంది. అడవిలో ఏడో విషయం నిండా వాటర్. అవి వాటర్ అయితే సేమ్ చాయ్ కలరే ఉంటాయి. తిరుగుండి అడ్డం వస్తుంటాయి. తిరగండి అన్నలు, కొద్దిగా తిరగండి అబ్బా సైడ్ అని నోత. రోడ్డు మీద వచ్చిన ఆర్డర్ మీరు అందరూ. ఇక్కడ రోడ్ని చూసిండ్రా? ఈ రోడ్డుని చూసి మీకు ఏం గమనించింది చెప్పండి. నాకైతే రోడ్డు మీద 2 కలర్స్ కనిపిస్తున్నాయి. అత్తలో వేరే కలర్ ఉంది, ఇతలో వేరే కలర్ ఉంది రోడ్డు. ఇక్కడ ఏమైందబ్బా? యాక్సిడెంటే ఉంటుంది లారీకి, పెద్ద యాక్సిడెంటే. అబ్బా, ఇంత ఘోరంగా అయింది యాక్సిడెంట్. అదైతే ఆ లారీ అయితే మళ్ళీ ఈడిపోయి గుద్దిందా, మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి మనకు గుద్దిందో తెలియదు. కానీ దాని ఇంజన్ మొత్తం వెనక ట్రాల్ మీద ఊకున్నది. మరి ఘోరంగా ఉంది యాక్సిడెంట్ అయితే. ఇక్కడ ఎవరో లిఫ్ట్ అడుగుతున్నట్టున్నారు, పాపం లిఫ్ట్ ఇద్దాం. భోగాలత 24 కిలోమీటర్స్ ఉంది ఇడికెళ్ళి ఆ వాటర్ ఫాల్స్కు. ఏ ఊరు మీది? అక్కడనేనా? ఎన్ని కిలోమీటర్లు మీ ఊరు ఇడికెళ్ళి? మీ ఊరు ఎన్ని కిలోమీటర్లు ఇడికెళ్ళి? మా ఊరు ఇక్కడికి వెళ్ళాలంటే ఒక 20 ఉంటుంది. 20? నగర్ మహబూబ్ నగర్ అదేలే, కానీ ఒక్కనే వస్తాను. ఒక్కనే. అక్క గిట్ట లేలా? అక్క గిట్ట లేలా తీసుకురావా అంటాను. ఊసూరా పేరు? నది పేరు ఊసూరా? ఊసూరు బ్రిడ్జి అంటుంది. గోదావరి ఇది? గోదావరి. ఇడికెళ్ళి భద్రాచలం ఎన్ని కిలోమీటర్లు? భద్రాచలమా? వెంకటాపురం 100 కొట్టాలి. మళ్ళీ ఈ సైడ్ పోతాను వాళ్ళు, వెంకటాపురంకి పోతాను. అక్కడైతే ఆ పూరను అయితే దించేసిన, వాళ్ళ ఊరు వచ్చినట్టే దిగిపోయింది. ఇక వచ్చింది ఇక భోగాలత్త వాటర్ ఫాల్స్. రైట్ సైడ్ ఉందంట, కొంచెం ముందుకు పోయినాక రైట్ సైడ్ మళ్ళాలే భోగాలత్త వాటర్ ఫాల్స్. ఇక్కడనే అనుకుంటా, ఇక్కడనే ఇక బోర్డు కనిపిస్తుంది చూడు. భోగాలత్త వాటర్ ఫాల్స్కి వచ్చేసినాం. లోపలికి ఇడికెళ్ళి లోపలికి ఒక 500 మీటర్స్ ఉంది. ₹50. 50?
₹20 అని రాసిండ్రు. బైక్ పార్కింగ్ 20, పర్సన్కి 30. ఓకే. అదో టికెట్. అప్పుడు గవర్నమెంట్స్కి వచ్చిరన్న 12 అవుతుంది నైట్. నేను ఆడిద్దరే ఉన్నాను. ఎక్కడ పోవాలి, అక్కడ క్లోజ్ అని పెట్టిండ్రు. రైట్ సైడ్ పోవాలన్నా లెఫ్ట్ సైడ్ పోవాలన్నా, క్లోజ్ అని ఉంది. చూద్దాం, లెఫ్ట్ సైడ్ అయితే పోయినా. నా బండి అయితే వెనక ఆడ పార్కింగ్ చేసిన. ఇడికెళ్ళి ఒక 500 మీటర్లు నడవాలి వాటర్ ఫాల్స్ కాడికి. నేను నడుచుకుంటూ వెళ్తున్నా. మార్నింగ్ కదా, ఇప్పుడే టైం వచ్చి 9:40 అవుతుంది. మార్నింగ్ ఈరోజు రాఖీ పండుగ, అది కాక ఇక రాఖీ పండుగ కదా, ఎవరు రాలేరు. ఇక అందరు ఇండ్లలో ఉంటారు. అక్కడ 2 కార్లు ఏమి ఉన్నాయి అంతే. వాటర్ సౌండ్ వినిపిస్తుంది నాకైతే. దుంకుతున్న వాటర్ బాగానే పోతున్నట్టు, సౌండ్ అయితే బాగానే వినిపిస్తుంది. ఇవి ఆడుకొని ఇవి ఇక మన ఎంబడి మోసుకుంటూ పోవాలి. ఇక అది పెడితే అయిపోతాడు, అందుకని ఇంకా ఎంబడి తీసుకొని పోతున్నా. కుట్టుబట్టిన బ్యాగ్ అయితే బరుగైంది నాకైతే. ఇది ఎక్కుదాం, ఏం కనిపిస్తుంది చూద్దాం. ఎక్కుదాముగా. ఇది ఎక్కుతున్నా, మొత్తం పైకి ఎక్కి చూద్దాం. మొత్తం గబ్బు లేచినాయి రూమ్లో. లోపల క్లీనింగ్ లేదు, ఏం లేదా. చుట్టూ అడవి. నా వెనుక హోడ్ ఉంది చూడు, వాటర్ ఫాల్. వాష్రూమ్ బాగా తింటారు ఇక్కడ, వాష్రూమ్స్ చాలు చూడు. అది చూస్తాను సార్, బాగా తింటారు. డిజైన్ అయితే బాగుంది. భోగాలత్త వాటర్ ఫాల్స్. ఇంకా ఎన్నిటికెళ్ళి బయలుదేరుతున్నా. అంటే చిన్నగా ఉంది, మరి అంత నేను ఎక్స్పెక్ట్ చేసినంత వీడియోలో చూసిన బాగా పెద్దగా అనిపించింది. పర్లేదు, చూడొచ్చు. ఇక డైరెక్ట్ హైదరాబాద్ నాన్ స్టాప్. ఇక వాటర్ ఫాల్స్ బయటకు వచ్చిన. ఇంకా ఇటుకెళ్ళి హైదరాబాద్ పోతున్నా డైరెక్ట్గా. ఇంకా నాన్ స్టాప్ రైడు. 280 కిలోమీటర్లు చూపిస్తుంది. 5 అవర్స్ జర్నీ. ఎక్కువ ఉంది, 200 కన్నా ఎక్కువ. నేనున్న ప్లేస్కి పోతే డైరెక్ట్గా 310 కిలోమీటర్లు, 5 గంటలన్నర జర్నీ. ఇక ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. బైక్ రైడ్ ఇష్టం ఉన్న వాళ్ళకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతతో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియో